గొప్ప గొప్ప మేధావులకి ఒక ఈక్వేషన్ కనిపెట్టడానికి సంవత్సరాల కొద్ది సమయం పెడితే ఈయనకి మాత్రం ఒక్కరోజే చాలు. ఆయన ఎవరో కాదు, మన భారతదేశానికి చెందిన గొప్ప మేధావి శ్రీనివాస్ రామానుజన్ గారు. ఈయన 1887 డిసెంబర్ 22వ తేదీన తమిళనాడులోని ఈరోడ్లో జన్మించారు. చాలా పేద కుటుంబానికి చెందిన వ్యక్తి. తండ్రి చూస్తే గుమస్తా, తల్లి గృహిణి. తను 3rd క్లాస్ చదివేటప్పుడు ఆ క్లాస్లో మ్యాథ్స్ టీచరు ఒక లెక్క చెప్తున్నారు. ఏంటంటే ఒక 5 యాపిల్ని తెచ్చి 5గురు పిల్లలకి పంచితే ఒక్కొక్కరికి ఎన్ని పళ్ళు వస్తాయి కదా. మన అందరము కూడా ఒకటనే చెప్పాము, అదే మనము కరెక్ట్ అనుకుంటాం. ఆ 3rd క్లాస్ ఏజ్లోనే శ్రీనివాస్ రామానుజన్ గారు నించొని అది ఎలా సార్ సాధ్యము, ఎటువంటివి లేనప్పుడు జీరోతో జీరో డివిజన్ చేయడం అనేది ఆ 3వ క్లాస్లో ఉండేటప్పుడే ఆయనకి ఆ ఆలోచన రావడం అనేది నిజంగా మనము గర్వించదగ్గ విషయం. ఆయన 4, 5 చదివేటప్పుడు తనకన్నా పెద్ద క్లాసు 9th, 10th పిల్లలకి ట్యూషన్ చెప్పేవాడంట. ఆయనకి మ్యాథ్స్ అంటే ఎంత అభిమానం అంటే ఏ చిన్న పేపర్ దొరికినా దాని మీద మ్యాథ్స్ చేసుకుని ఉండేవాడు.